పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సింగ్ మ్యారినేషన్, గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ, గోంగూర, ఒక కట్ట గోంగూర, ఒక కట్టకి 1/2 కేజీ చికెన్, గోంగూర పచ్చివాసన పోయేదాకా కొంచెంగా మగ్గేసుకోవాలి. టమాటాలు కొద్దిగా కొత్తిమీర, మగ్గిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ అదే కళాయి పెట్టుకొని వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మనం చికెన్ లో ఆల్రెడీ మ్యారినేషన్ వేసుకున్నాం కాబట్టి కొంచెం కొద్దిగా వేసుకుంటారు. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది కాబట్టి మనం ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కొద్దిగా వేసేస్తారు. ఇవంతా మగ్గినప్పటికి దాంట్లో ఉన్న వాటర్ అయితే పైకి వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, చికెన్ మసాలా పొడి, కొద్దిగా కారం, ఇవన్నీ ఉడికి కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు గోంగూర పేస్ట్ వేసి చికెన్ తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా మెంతి చూడి, కొత్తిమీర, గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది.